మన సభ్యులందరికీ నమస్కారం. Hi friends, this is Adey Verma. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండియా గారి ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా రాబోయే అక్టోబర్ నెలలో 10-11 తేదీల్లో జరగబోవు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి మీటింగ్లో దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షన్ల సుదీర్ఘ డిమాండ్లైన ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ₹1000 నుండి 7,500 గాను నిర్ణయించాలని, దాంతోపాటు డిఏ కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ సిబిటి ద్వారా ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటించాలని ఎన్ఎస్సి కేంద్ర నాయకత్వం డిమాండ్ చేస్తూ పోరాట ఆందోళన కార్యక్రమాలను రూపొందించారు. సెప్టెంబర్ నెల 24 నుండి సెప్టెంబర్ 26 వరకు ర్యాలీలు, ప్రొటెస్టులు, డెమాన్స్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్కి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండియా గారికి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద, కేంద్ర ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ల కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్లందరూ భారీ ర్యాలీలు నిర్వహించారు. దానిలో భాగంగా మహారాష్ట్ర బుల్దానాలో ఊరేగింపు నిర్వహించారు. ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి ఈపీఎస్ 95 పెన్షన్ల హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, భోజ్పూర్, మీరట్, నోయిడా, మినిపూరి, చంపాని, ఉత్తరప్రదేశ్, కాన్పూర్, వివిధ జిల్లాల్లో, వెస్ట్ బెంగాల్లో ఈపీఎస్ పెన్షన్లు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఢిల్లీలోను అక్టోబర్ 4-5 తేదీల్లోనూ మరియు బెంగళూరులోనూ ఆందోళన, ర్యాలీ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. జరగబో సిబిటి మీటింగ్లో దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్లు ముఖ్యమైన డిమాండ్లైన మినిమం పెన్షన్ ₹7,500 ప్లస్ డిఏ ఆమోదించాలని ఎన్ఎస్సి నాయకత్వం డిమాండ్ చేస్తున్నది. नमस्कार, सादर प्रणाम आप सभी को। मैं यहाँ पर अपनी टीम के साथ हमारे महासचिव आदरणीय वीरेंद्र सिंह जी, नारखेड़े साहब हमारे राष्ट्रीय कोषाध्यक्ष, नारखेड़े ताई और संजू पाटिल और बहुत सारे लोग यहाँ पर, बहुगुणा जी, हम सब दिल्ली में हैं और दिल्ली से मैं बात कर रहा हूँ आपसे। और अभी देखने में आया है कई जगह, कोई न्यूज़पेपर में और कई यूट्यूबर्स ये बता रहे हैं कि आपकी डिमांड्स पूरी हो गई, आपको जाने का काम नहीं है। कई जगह पे लोग ये बता रहे हैं कि आपका आंदोलन कैंसिल हो गया। मुझे फ़ोन आ रहे हैं कि 4-5 तारीख के आंदोलन कैंसिल हुए क्या। तो मैं आपको स्पष्ट बता देना चाहता हूँ, हमारा कोई आंदोलन कैंसिल नहीं हुआ है। हमारी डिमांड्स अभी तक पूरी नहीं हुई है। हमें किसी चर्चा के लिए डिमांड के बारे में पहले बुलाया था, लेकिन अभी कोई हमारी मांग का पूर्तता नहीं हुई है। मैं आप सबसे निवेदन करना चाहता हूं कि आप बड़ी संख्या में आइए। ये आपका आंदोलन है, करो या मरो की लड़ाई है और इसको ऐतिहासिक आंदोलन है, इसको ऐतिहासिक बनाइए और ऐतिहासिक उसका परिणाम भी आप पाएंगे। तो इसके लिए आपको सबको आना है, किसी अफवाह पर विश्वास नहीं रखना है। वो मेरा फ़ोटो डाल के उसमें भी एआई की तरफ से आवाज़ डाल के कहते हैं, लेकिन विश्वास मत रखना। आंदोलन ऐतिहासिक बनाएंगे। धन्यवाद। We, the full team, including Virendra Singh Rajawat ji, Narkhede Tayi,
and Sanju Patil, Oguna ji. We all are in Delhi presently, last 2 days, and I am speaking from Delhi. There are a lot of rumors that this agitation is getting cancelled, and also your demands are fulfilled. Let me tell you, there is nothing like this. Nothing has happened yet. There is no cancellation of agitation. There is no fulfillment of demand yet. So therefore, I request you, make this agitation historical. When you make it historical, you will also get result which is historical, which will be historical. And therefore, please do not believe in any rumors. We have to do this. Thank you very much. మరి వచ్చే నెల అక్టోబర్లో బెంగళూరులో 10-11 తేదీలో జరగబోవు ఈ 238 సిబిటి మీటింగ్ ముందైనా కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండ్యా గారు గత ఆగస్టు నెలలో ప్రకటించిన విధంగా ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల 7,500 రూపాయలు ప్లస్ డిఏ డిమాండ్లపై ఎన్ఎస్సీ నాయకులతో ఫైనల్గా చర్చలు జరుపుతారా, ఒకవేళ జరిపితే ఎప్పుడు జరుపుతారా అన్న విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా హామీ ఇచ్చిన విధంగా కనీసం ఈ సిబిటి మీటింగ్లోనైనా ఆల్ ఇండియా ఈపీఎస్ పెన్షన్ల ప్రధాన డిమాండ్లైన ఈపీఎస్ మినిమం పెన్షన్ ప్లస్ డిఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే అక్టోబర్ నెల దీపావళి పండుగ ముందైనా కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంపుదలపై నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిద్దాం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.